నీ అనుమానం నిజమే. పోలీసులే ఆ అమ్మాయిని తప్పించారు. ఇక్కడికి రమ్మన్నావు? చెప్తానుగా. అసలు ఎప్పుడొచ్చావు? ఇక్కడెందుకున్నావు? ఏదో ముఖ్యమైన విషయం చెప్తానని ఇక్కడికి రమ్మన్నావేంటి బావా? చెప్పడం కాదు, చూపిస్తాను. రా. రా సావిత్రి.
ఉమ్. బావా, ఊర్మిళ ఇక్కడ. దీన్ని నీకు చూపించాలనే ఇక్కడికి రమ్మన్నాను. పోలీసులు కోర్టుకు తీసుకెళ్తుంటే తప్పించుకుంది అన్నారు. ఇది నీకెక్కడ దొరికింది బావా? అసలేం జరిగింది? ఏం జరిగిందంటే థ్యాంక్ యూ మీసాలు. నీ అమౌంట్ నీకొస్తుంది. బావా, ఎంతో నమ్మిన ఏసీపీ గారే దాన్ని వదిలేసేలా చేశారు. సమయానికి నువ్వు చూసి దానిలా దాచిపెట్టకపోతే అదిప్పటికీ దొరికేదే కాదు. సమయానికి నేను అక్కడికి రావడంతో ఎస్ఐ ఊర్మిళను వదిలేయడం నేను చూశాను. దాంతో విషయం మొత్తం నాకు అర్థమైపోయింది. అందుకే దాన్ని తెచ్చి ఇక్కడ బంధించాను. చాలా మంచి పని చేసావు బావా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నువ్వు బాధలు పడుతున్నావు అని తెలిసినా నేను రాలేకపోయాను. కానీ మంచి టైంకే వచ్చాను. వచ్చావు, దాన్ని పట్టుకున్నావు. మరిలా చాటుగా దాచిపెట్టడం ఎందుకు బావా? ఇందులో పోలీసుల ప్రమేయం ఉంది కాబట్టి మనం ఎవరి దగ్గరికి తీసుకెళ్లగలం. అందుకే తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. ఇక్కడ పెట్టి ప్రయోజనం ఏముంది బావా? తెలిసి తెలియకుండా దాన్ని ఎక్కడికి తీసుకెళ్లినా ప్రమాదమే. అందుకే నువ్వు వెళ్ళి మన లాయర్ గోపాల్ గారితో విషయం చెప్పు. ఆయన మన ఊరు గంటసాల మనిషి కాబట్టి మనకి చెడు చేయడు. ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం. అంటే అప్పటిదాకా ఊర్మిళని ఇక్కడే ఉంచుతావా? దాని గురించి నువ్వేం కంగారు పడక సావిత్రి. జాగ్రత్తగా నేను కాపలా కాస్తానుగా. లాయర్ గారితో మాట్లాడి నువ్వు ఎప్పుడు ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకొస్తాను కదా నేను. సరే బావా, ముందు విషయం అమ్మ వాళ్ళకి చెప్పాలి. సావిత్రి, ఊర్మిళ విషయం మన వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి తెలియకుండా చూసుకో. తెలిస్తే మనకే ప్రమాదం. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సరే బావా.
జానకి, కాఫీ తీసురా. విన్నావా? ఇదొకటి. కష్టాలు తీర్చమంటూ గుడుల చుట్టూ తిరగడంతోనే సరిపోతుంది. రాత రాసేదే ఆయనైనప్పుడు తీర్చమని తిరిగి ప్రయోజనమే ఉంది. దీని పిచ్చి కాకపోతే. నాన్నా, ఊర్మిళ దొరికింది. దొరికిందా? నిజమేనా? ఎక్కడమ్మా? ఎలా పట్టుకున్నావు? పట్టుకుంది నేను కాదు నాన్నా, బావా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మన బాబుగాడు పట్టుకున్నాడా? అవును నాన్నా, కష్టంలో ఉన్నప్పుడల్లా బావి సహాయం చేస్తున్నాడు. వాడికెక్కడ దొరికిందంట? అంటే ఆ ఊరి మీద తప్పించుకోవడానికి కారణం ఆ ఏసీపీ అన్నమాట. అవును నాన్నా, ఆ విషయం తెలిసి బాధగా వస్తుంటే బావ ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్పాడు. నీ జీవితంతో ఇలా ఆడుకున్న ఆ ఊర్మిల్ని, దానికి సహాయం చేసిన ఆ ఏసీపీని అంత సులభంగా వదిలిపెట్టకూడదు. వాళ్ళంతా చూస్తాను. ఆగు నాన్నా. ఏంటమ్మా ఇంకా ఆగేది? అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. అరచి అల్లరి చేస్తే అవతల వాళ్ళు జాగ్రత్త పడటం తప్ప మనకి జరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఆలోచించాలి గాని ఆవేశపడకూడదు. మనకు కావాల్సిందేంటి? ఆయన బయటికి రావడం. పోయినసారిలాగా ఊర్మిళ దొరికిందని ఈసారి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దు. కామ్గా ఈ విషయం గోపాల్ అంకుల్కి చెప్దాం. అంకుల్ చెప్పేదాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. గతంలో చేసిన తప్పే మళ్లీ చేయకుండా తెలివిగా ప్లాన్ చేసి ఊర్మిళని కోర్టుకు అప్పచెప్పాలి. మీరు వెళ్లి గోపాల్ అంకుల్కి విషయం చెప్పండి. ఈలోపు నేను ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. మళ్ళీ ఆ ఏసీపీ దగ్గరికి ఎందుకమ్మా? ఊర్మిల్ని తప్పించింది అతనే అని తెలిసాక ఇంకా అతనితో మాటలేంటి? ఆవేశపడద్దని చెప్పాను కదా నాన్న. నేనెందుకు వెళ్తున్నానో నాకు తెలుసు. మీరు అంకుల్ దగ్గరికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. రా సావిత్రి. కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఊర్మిళ గురించి ఏమైనా తెలిసిందా సార్? సిన్సియర్గా ట్రై చేస్తున్నా. ఎక్కడుందనేది తెలియడం లేదు. ఒక్కసారి పట్టుపడి తప్పించుకుంది కాబట్టి బాగా జాగ్రత్త పడినట్టుంది. అది దొరికిందనే మాట కోసం ఎదురు చూస్తున్నాను సార్. దొరక్కెక్కడికి పోతుంది? ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి నేరస్తుడు ప్లాన్డ్గానే నేరం చేస్తాడు. ఎంత ప్లాన్డ్గా చేసినా ఎక్కడో ఒకచోట మిస్టేక్ చేస్తాడు. ఆ మిస్టేక్ని కనిపెట్టే నేరస్తుల్ని పట్టుకుంటాం. ఊర్మిళ విషయంలో కూడా అదే ట్రై చేస్తున్నాం. బట్ చిన్న క్లూ కూడా దొరకకుండా జాగ్రత్త పడుతుంది. మరి ఊర్మిళను పట్టుకునేదెలా సార్? నువ్వేం వర్రీ అవ్వద్దు సావిత్రి, నేను అదే పని మీద ఉన్నాను. త్వరలోనే దొరుకుతుంది. మా లాయర్ అంకుల్ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? ఊర్మిళ దొరికే వరకు మా వారు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, తను బతికే ఉంది, మీరు అరెస్ట్ చేశారని కోర్టులో సాక్ష్యం చెప్తే చాలంట. మీరలా చెప్పగలిగితే మా వారిని బయటకు తీసుకురావచ్చు అన్నారు.
సాక్ష్యం చెప్తారా సార్? ఏ సార్, చెప్పడానికి ఏమైనా ఇబ్బందా? ఇబ్బంది ఏం లేదు సావిత్రి. అలాంటి అవకాశం ఉందా అని ఆలోచిస్తున్నాను. ఆ, మా అంకుల్ చెప్పారు అంటే అన్నీ చూసే చెప్తారు. నాకు కావాల్సింది సత్యను బయటికి తీసుకురావడమే. ఈ విధంగా సత్యను బయటికి తీసుకురావచ్చంటే నేను హ్యాపీగా సాక్ష్యం చెప్తాను. మీరు చెప్తే ఆయన బయటకొచ్చేస్తారు. అలాగే సావిత్రి, చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. అలా అయితే నేను ఈ విషయం మా అంకుల్కి చెప్పి అందుకు కావలసిన ఏర్పాట్లు చేయిస్తాను. అలాగే. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళి అంకుల్తో మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. వస్తాను సార్. ఉమ్. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదురా. ఎంతో నమ్మి మన సావిత్రి ఊర్మిళని అతనికి అప్పగిస్తే తన కూతురు కోసం వదిలేశాడంటే ఏం చెప్పాలి? నాకు మొదటి అనుమానం వచ్చిందిరా, కానీ అమ్మాయి నా మాటలు కొట్టిపారేసింది. సరే, పసిబిడ్డ తండ్రిగా అతనేదో తప్పు చేశాడు. మన సావిత్రి అదృష్టం బావుండి ఆ ఊర్మిళ మళ్లీ దొరికిందిగా. ఈసారి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి సత్యని బయటికి తీసుకురావాలి. రామ్మా. ఇప్పుడే నాకు విషయం తెలిసింది. ఊర్మిళ ఇంత త్వరగా దొరుకుతుందని నేను అనుకోలేదు. తింగర్గా తిరిగినా మా బాబుగాడు ఈ విషయంలో చాలా గొప్ప పని చేశాడురా. నిజమేరా, నీ మేనలుడు ఈ మాత్రం సాహసాలు చేస్తాడని నేననుకోలేదు. ఆ ఊర్మిళని తప్పించింది ఏసీపీనే అంట కదమ్మా? అవునంకుల్, అది నేను అస్సలు ఊహించలేదు. కానీ ఒక్కటి, ఆఫీసర్గా ఆయన చాలా మంచి వ్యక్తి. ఇంకా ఆ మాట ఎలా అంటున్నావమ్మా? నాన్న, తప్పనేది జరిగింది. ఆ తప్పు అతను చేసింది కాదు. అతని కూతురు మీద ప్రేమ ఆ తప్పు చేయించింది. చూసావంట్రా, ఇంకా అతన్ని సమర్థిస్తుంది. అతని స్థానంలో ఉండి ఆలోచించు నాన్నా. నీ కూతురు సంతోషంగా ఉండాలని నువ్వెలా అనుకున్నావో ఆయన అలాగే అనుకున్నాడు. తప్పైతే చేశాడు గాని దానికతను పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే ఇంటికొచ్చాడు. నిజం చెప్పకపోయినా నిజాయితీగా ఊర్మిళను పట్టిస్తానని మాటిచ్చాడు. ఇంకా అతని మాటలు నమ్ముతున్నావా? నమ్మొచ్చు నాన్న. అతను బాధపడుతున్నాడు కాబట్టే కోర్టులో ఊర్మిళ బతికి ఉందని సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఏమిటా మనం అనేది? అవునంకుల్, మీరు కోర్టులో పోలీసులు సాక్ష్యం చెప్పరు, చెబితే ఆయన బయటకు తీసుకురావచ్చు అన్నారుగా. అందుకే ఊర్మిళ దొరికిన విషయం చెప్పకుండా కోర్టులో సాక్ష్యం చెప్తారా అని అడిగాను. చెప్తానన్నారు. వెరీ గుడ్. ఇది కూడా మన మంచికే. కానీ ఒక్క విషయం, ఊర్మిళ దొరికిందన్న విషయం మర్చిపోండి. ఎప్పట్లాగే ఉండండి. మళ్ళీ ఈ కేసు విచారణకొచ్చేలా ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తాను. ఏసీపీ కోర్టులో సాక్ష్యం చెప్తాడు, తను చెబితేనే సత్య విడుదలవుతాడు అన్నట్టుగానే ఉందాం. ఏసీపీ సాక్ష్యం చెప్పగానే బాబు ద్వారా ఊర్మిళని కోర్టులో ప్రవేశపెడదాం. ఏమ్మా, ఓకేనా? అలాగే అంకుల్. ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. పొరపాటును కూడా మరో మనిషికి మన ప్లాన్ తెలియకూడదు. ఆ విషయంలో నీకు అనుమానం అవసరం లేదురా. నాకు కావాల్సింది ఆయన నిర్దోషిగా బయటికి రావడం. మీరు చెప్పినట్టే చేస్తాం అంకుల్. మేమేం చేయాలో వివరంగా చెప్పరా.